వెల్కమ్ టు మంజు కుకింగ్ వండర్స్. నేను మీ మంజు. ఈరోజు వీడియోలో మీకు ఒక హెల్దీ ఆమ్లెట్ చూపిస్తానండి. ఇది బ్రేక్ఫాస్ట్కి అయినా కానీ ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఇలా చేసి పెట్టండి. చాలా బాగుంటుంది, పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది. చేయడం కూడా చాలా సింపుల్. నేను ఈ రెసిపీ వచ్చేసి బిగ్ బాస్ శివబాలాజీ ఉన్నారు కదా, వాళ్ళ వైఫ్ చేశారండి ఈ రెసిపీ. నేను ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. ముందుగా 2 మీడియం సైజ్ పొటాటోస్ తీసుకొని పైన స్కిన్ అంతా తీసేసి శుభ్రంగా కడిగేసుకొని పీలర్తో ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో వేసుకోండి. వాటర్లో వేసుకోవడం వల్ల మనకు పొటాటో నల్లగా పోకుండా ఉంటుంది. నేను చేసే ఈ ఆమ్లెట్ 4 మెంబర్స్ సరిపోతుందండి, అందుకని నేను మీడియం సైజ్ పొటాటోస్ తీసుకున్నాను. అన్నీ ఈ విధంగా పల్చగా పీల్ చేసేసుకొని వాటర్లో వేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత హాఫ్ కట్ట పాలకూర తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని దీన్ని కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోండి. తర్వాత చీజ్ క్యూబ్ తీసుకొని దీన్ని ఇలా తురిమి పెట్టేసుకోండి. ఈ చీజ్ వేయడం వల్ల ఈ ఆమ్లెట్ సేమ్ పిజ్జా టేస్టే వస్తుందండి. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. ఈ విధంగా అంతా తురిమి పెట్టేసుకొని పక్కన పెట్టేసుకొని మరో బౌల్లో నేను ఇక్కడ 5 ఎగ్స్ తీసుకొని ఇలా బ్రేక్ చేసుకొని దీని అంతటిని మంచిగా బీట్ చేసుకోవాలండి. ఈ ఎగ్లో కాస్త ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి వేసుకొని నురగ వచ్చేదాకా బీట్ చేసుకోవాలి. మీ దగ్గర విస్కర్ ఉంటే విస్కర్తో బీట్ చేసుకోండి. విస్కర్ లేదనుకుంటే ఫోర్క్ తీసుకొని మంచిగా నురగ వచ్చేదాకా బీట్ చేసుకొని ఇందులో మనం కట్ చేసుకున్నాం కదా ఆ పాలకూర యాడ్ చేసుకొని ఒకసారి విస్కర్తో మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ప్రాసెస్ అంతా రెడీ చేసుకున్నాం కదండి, ఇంకా చేసుకోవడం చాలా సింపుల్. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారండి. లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్లే మోటివేషన్ ఉంటుంది. మనం ఎందులో అయితే ఆమ్లెట్ చేసుకుంటున్నామో ఆ ప్యాన్ తీసుకోండి. ఇలా వెడల్పుగా ఉండేది తీసుకోండి, ఆమ్లెట్ బాగా వస్తుంది. నేను అమూల్ బటర్ని 2 క్యూబ్స్ వేసుకొని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా పొటాటో ముక్కలు, అవి వాటర్లో నుంచి తీసేసి ఇలా ఈవెన్గా పరుచుకోవాలి. మీరు ఆమ్లెట్ ఇంకా కాస్త మందంగా కావాలంటే ఇంకో పొటాటో అయినా తీసుకోవచ్చండి. నేను ఇక్కడ 2 తీసుకున్నాను. చూడండి, ఇలా ఈవెన్గా పరుచుకున్న తర్వాత చలాక్తో ఇలా గట్టిగా ప్రెస్ చేయండి. మూత పెట్టేసి పొటాటోస్ను మగ్గించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకునే చేసుకోవాలండి, లేకపోతే అడుగున అంటుతుంది. ఇప్పుడు దీనిపైన లైట్గా సాల్ట్ని స్ప్రింకిల్ చేసేసుకొని మూత పెట్టి మరో 5 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. మనకు ఈ పొటాటోస్ కింద లేయర్ అంతా ఎర్రగా అవ్వాలండి. మనకు ఎలా తెలుస్తుందంటే చూడండి, చుట్టూ మనకు ఎర్రగా బ్రౌన్ కలర్ షేడ్లో వస్తుంది. చుట్టూ ఇలా ఎర్రగా వచ్చిన తర్వాత దీన్ని మరోవైపుకు ఫ్లిప్ చేసుకోవాలి. ఫ్లిప్ చేసుకోవడం కొంచెం టాస్కేనండి. నేనైతే ఒక ప్లేట్లో వేసుకొని తిప్పుకున్నాను. మీరు కాస్త మందంగా వేసుకున్నారంటే పొటాటోస్ని అప్పుడు మనకు తిప్పుకోవడం కూడా ఈజీనే. ఇలా ఫ్లిప్ చేసుకున్న తర్వాత దీనిపైన లైట్గా కారంను స్ప్రింకిల్ చేసేసుకొని మనం ముందుగా కలుపుకున్నాం కదండి ఎగ్ మిక్చర్ని ఇందులో వేసేసి, ఎగ్ను వేసేసాం కదా వెంటనే చిల్లీ ఫ్లేక్స్, మనం ముందుగా తురిమి పెట్టేసుకున్న చీజ్ని కూడా వేసేసేయండి. ఇలా ఈవెన్గా చీజ్ వేసేయండి, అప్పుడు మనకు మంచిగా వస్తుందండి ఆమ్లెట్. ఇలా చీజ్ అంతా వేసుకున్న తర్వాత ఇందులో ఆరిగానో వేసుకోవాలి. ఆరిగానో కూడా ఇలా లైట్గా స్ప్రింకిల్ చేసుకున్నట్టు వేసుకున్న తర్వాత కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకొని మూత పెట్టేసి 8 to 10 మినిట్స్ వరకు మగ్గించుకోవాలండి. అప్పుడు మనకు ఎలా తెలుస్తుందంటే చుట్టూ రెడ్గా వస్తుంది. అలాగే చీజ్ అంతా మెల్ట్ అయ్యి ఆమ్లెట్ మంచిగా తెలుస్తుందండి. మనకు తెలిసిపోతుందండి ఇది కుక్ అయిందని. మా ఇంట్లో వాళ్ళందరికీ ఇది చాలా బాగా నచ్చిందండి, హెల్తీ కూడా. చూడండి, చీజ్ మంచిగా మెల్ట్ అయ్యి చుట్టూ రెడ్గా వచ్చేసి ఇలా మనం కదిలిస్తే చూడండి ఎక్కడ స్ప్రెడ్ అవ్వలేదు కదా. అప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని తినేయడమే. చూడండి, అడుగును కూడా చాలా బాగా వచ్చింది. సేమ్ పిజ్జా టేస్టే ఉందండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.